ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి వందనాలు. సమయంలో మీ దృష్టికి ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం, మనుషుల యొక్క గుణలక్షణము తీసుకొని వచ్చి మీకు ఈ యొక్క గుణలక్షణము వలన కలుగుతున్నటువంటి లాభం ఏంటి? ఈ గుణలక్షణం వలన కలుగుతున్న నష్టం ఏంటి? అనేది మీకు తెలియచేయాలని ప్రభువు నాకు ప్రేరేపణ అనుగ్రహించున్నాడు. అందుని బట్టి ఈ యొక్క ఛాదస్థం అనేటువంటి అంశమును మనము దీన్ని ధ్యానించుకొని దీనివల్ల లాభం కలుగుతుందా? నష్టం కలుగుతుందా? ఇది విశ్వాసులకు, దేవుని బిడ్డలకు మంచి గుణలక్షణమా? ఇది నష్టదాయకమా? అనేది మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క చాదస్తము అనేటువంటి మాట మనము అనేక మార్లు వింటా ఉంటాం. చాలామంది దీనిని ఇతరులను అంటే బ్లేమ్ చేయడానికి, లేకపోతే ఇతరులను నెగెటివ్‌గా మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి నెగెటివ్‌గా మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఈ చాదస్తము అనేది చాలా ఆహ్, అంటే బ్యాడ్ క్యారెక్టర్‌గా లేకపోతే దానివల్ల కలిగేటువంటి పర్యవసానాలు ఎంతో నష్టదాయకంగా ఉంటాయి కాబట్టి, దీనిని మనుషుల యొక్క అంటే బ్యాడ్ క్యారెక్టర్‌గా మనుషులు మాట్లాడుతా ఉంటారు. కాబట్టి ఈ యొక్క గుణలక్షణము చాలా మందిలో ఉంటది. చాలా మంది ఈ యొక్క రోగంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క గుణలక్షణం వారిలో ఉందని కూడా వారు అంటే గ్రహించలేని వారుగా ఉంటారు. దీని విషయంలో వారు గుడ్డివారుగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క గుణలక్షణం జాగ్రత్తగా మనం తెలుసుకొని, దాని ద్వారా మనము మనలో ఈ గుణలక్షణం ఉందా అని తెలుసుకొని, దాన్ని తొలగించుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. ప్రాముఖ్యంగా ఒక విశ్వాసిలో ఈ యొక్క చాదస్తం అనేది చాలా గొప్ప ఆత్మీయ నష్టాన్ని కలిగించేదిగా ఉంటూ ఉన్నది. అందును బట్టి విశ్వాసులు ఈ యొక్క గుణలక్షణం లేని వారుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వారు ఈ యొక్క గుణలక్షణం వాళ్ళలో లేకుండా చేసుకోవడం అనేది వారు నిజంగా ప్రయాసపడవలసిన వారుగా ఉంటున్నారు. బైబిల్ గ్రంథం ప్రకారం, దేవుని వాక్య ప్రకారం ఈ యొక్క పదం బైబిల్‌లో అలాగే రాయబడి లేదు. కానీ అనేకం చోట్ల ఈ పదం యొక్క అర్థము, దానిలో ఉన్న భావము బైబిల్ గ్రంథంలో అనేక రీతిలుగా హెచ్చరించబడుతూ వచ్చింది. ఆ కారణం చేత మనము గూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి, దీన్ని మనలో నుంచి తొలగించుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. ఈ యొక్క ఈ యొక్క ఛాదస్తం గురించి నేను మీకు 2 భాగాలుగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా అసలు ఈ ఛాదస్తం అంటే ఏంటి? దానివల్ల కలుగుతున్నటువంటి దుష్పరిణామాలు ఏంటి? రెండోదిగా ఈ ఛాదస్తమును మనము ఎలాగా జయించాలి? ఛాదస్తం లేకుండా మనం ఎలాగా ప్రభు కొరకై జీవించాలి? అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ ఛాదస్తం అనేది ఒక విధమైనటువంటి మానసికమైన స్థితి. ఉదాహరణకు కొంతమందికి మానసిక రోగులకు ఓసీడీ అనేది ఒకటుంటుంది రోగం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అలాంటి విధానంలో ఈ యొక్క చాదస్తం అనేది గూడా ఉండేదిగా ఉంటున్నది. కాబట్టి మనం గూడా ఈ విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. అసలు చాదస్తం అంటే ఏంటి? అని మనం ఆలోచించినట్లయితే ఒక రకంగా ఇది ఓవర్ పర్ఫెక్షనిజం అని మనం చెప్పవచ్చు. అంటే నాతో, నా ఇంట్లో, నేను పనిచేసే స్థలంలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎక్కడే గాని ఎటువంటి లోపం ఉండకూడదు. నా బట్టలు గాని, నా థింగ్స్ గాని, లేకపోతే నా ఇండ్లు గాని, ఇలాగా ఒక రకమైన ఓవర్ పర్ఫెక్షనిజం అని అంటారు దీన్ని. అలాంటి గుణలక్షణము వీరిలో ఉంటుంది. అది అంటే చాదస్తానికి ఇది మూల కారణం. కాబట్టి ఇలాంటి ఈ ఓవర్ పర్ఫెక్షనిజం అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అనేటువంటి ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచన వారికి ఎక్కడికి నడిపిస్తుందంటే, వారు స్టార్ట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు సో మెనీ ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్. అంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని వాటికి వారు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి దీనినే మనం ఏం చెప్పొచ్చు అంటే చాదస్తము అంటారు. అంటే దేనికైతే మనము అనవసరమైన వాటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి దాని కొరకై చాలా పట్టుదలతో దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి పట్టుదలతో ముందుకు సాగడమే చాదస్తం. కాబట్టి ఈ చాదస్తం అనేది చాలా నష్టదాయకంగా ఉంటూ ఉన్నది. ఇది నిజంగా అనేక విధాల నష్టాలను తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి మనం గూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చాదస్తము అంటే మొదట మనం అర్థం చేసుకుందాం. అనవసరమైన లేకపోతే ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్‌కి అధికమైనటువంటి
గివింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్, అధికమైన ప్రాముఖ్యతనియడమే చాదస్తము. దాని కొరకై పట్టుదలతో ముందుకు వెళ్ళడమే చాదస్తము. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడదాం. చూడండి, ఇంకా మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. కాబట్టి మనము దేవుని వాక్య ప్రకారము మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని, మన యొక్క తలాంతులను, మన యొక్క ప్రయాసమంతటిని మనము సత్యమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీద మనం వెచ్చించవలసిన వారముగా ఉంటున్నాం. కానీ చాదస్తం ఏం చేస్తుందంటే, మనము ఇటువంటి వాటి మీద మన మనసు ఉంచకుండా మనల్ని ఇది తప్పుదోవ పట్టించేదిగా ఉంటున్నది. అందుకనే దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క చాదస్తము మనుషులలో కలుగజేయుచున్నటువంటి నష్టాలు, ప్రాముఖ్యంగా విశ్వాసులలో తీసుకొని వస్తున్న నష్టాలు నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. చాలా మంది చాదస్తంగా ఉంటే నష్టాలు తగ్గుతాయని అనుకుంటా ఉంటారు. కానీ చాదస్తం వల్ల కలిగే నష్టము మామూలుగా కలిగే నష్టాల కంటే చాలా, అంటే అది బాధాకరంగా ఉంటున్నది. కాబట్టి మనము ఏదో నష్టాలను మనము అవాయిడ్ చేయాలని ఈ చాదస్తంగా ఉంటే దానివల్ల కలిగే పర్యవసనాలు చాలా దుష్పరిణామాలుగా ఉంటున్నాయి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ చాదస్తం కలుగజేసే మొట్టమొదటి నష్టము, దుష్పరిణామం ఏంటి అంటే, అది సంబంధాలను చెడగొట్టేదిగా ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇది చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. మనం అన్ని విషయములలో అందరితో సాధ్యమైనంత వరకు సమాధానముగా మనం ఉండాలి. కానీ ఈ చాదస్తం అనేది ఈ సమాధానాన్ని ఎంతగానో అది దొంగిలించేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క చాదస్తం వలన గృహాలలో, పనిచేసే స్థలాలలో, సంఘాలలో సంబంధాలన్నీ పాడైపోతూ ఉంటున్నాయి. ఒకరి చాదస్తం వల్ల మరొకరు ఎంతో అంటే శ్రమలు అనుభవిస్తూ సమాధానాలు కోల్పోతూ ఉంటున్నారు. మనందరికీ బాగా తెలుసు, అత్తల యొక్క చాదస్తం వలన ఎంతో మంది కోడళ్ళు చాలా శ్రమల పాలవుతూ ఉంటున్నారు. అలాగే భార్యల చాదస్తం భర్తల మీద, భర్తల చాదస్తం భార్యల మీద పడతా ఉంటుంది. తల్లిదండ్రుల చాదస్తం పిల్లల మీద ఎంతగానో పడుతూ ఉంటున్నది. అందుకని కుటుంబాలలో సమాధాన పరిస్థితులు లేవు. అలాగే చాలా మంది యజమానురాలు వల్ల పని మనుషులు ఎంతో మంది ఈ వారి చాదస్తం వల్ల పని మనుషులు ఎంతగానో వారు బాధపడుతుంటున్నారు. అలాగే పాస్టర్ల చాదస్తం వల్ల సంఘాలు, పెద్దల చాదస్తం వలన పాస్టర్లు, సంఘాలు, ఈ విధంగా పనిచేసే స్థలాల్లో ఆఫీసర్స్ యొక్క చాదస్తం వలన కిందున్నటువంటి పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ ఎన్నో విధాలుగా వారు కష్టాలు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. ఇవి ఏం చేస్తున్నాయంటే మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధానాన్ని తొలగిస్తున్నాయి. మనుషుల మధ్యలో అవి ఏం చేస్తున్నాయంటే శత్రుత్వాన్ని కలుగజేయుచున్నవిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ చాదస్తం అనేది కలుగజేసే మొట్టమొదటి దుష్పరిణామం ఏంటంటే మనుషుల బంధాలను చెడగొట్టి వారి మధ్యలో శత్రుత్వాన్ని కలిగించేదిగా ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తే చాదస్తం అనేది ఇతరుల మీద ప్రభావం చూపడమే కాదు. ఎవరైతే చాదస్తం కలిగిన వారుగా ఉంటారో వారు చాలా అధికమైనటువంటి మానసిక ఒత్తిడికి వారు గురవుతుంటారు. చూడండి, వారు అనుకున్నది నెరవేర్చుకోవాలనే పట్టుదల వారిలో చాలా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క పట్టుదల ఏం చేస్తుందంటే వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని అది గురి చేసేదిగా ఉంటున్నది. ఆ కారణం చేత వారిలో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యము పాడైపోతా ఉంటుంది. చాలా మంది బీపీలకు, రకరకాలైన స్ట్రెస్ గురవుతూ ఉంటారు. కాబట్టి చాదస్తం అనేది ఒక వ్యక్తి, అంటే దానివల్ల ఏదో సాధించుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తిలో అది కలగజేసే నష్టం చాలా ఉంది. బీపీలు పెరిగిపోతా ఉంటాయి. రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు కలుగుతా ఉంటాయి. అందుకని ఇలాంటి వ్యక్తులు ఇతరులతో సమాధానముగా, మంచిగా ఉండలేని వారుగా ఉంటారు. కాబట్టి విశ్వాసులకు ఇది, దేవుని బిడ్డలకు ఇలాంటి విసుగులు, ఈ చీకాకులు ఇలాంటివి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. విశ్వాసులు ఎంతో ఓర్పుతో, సహనంతో వారి యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. అది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి ఒక గొప్ప గుణలక్షణం. కాబట్టి చాదస్తం ఏం చేస్తుందంటే ఓర్పు, సహనం లేని స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోయేదిగా ఉంటుంది. ఒక విధమైన ఫ్రస్ట్రేషన్‌కి అది మనల్ని గురి చేసేదిగా ఉంటున్నది. తద్వారా మానసికమైన ఒత్తిడికి అది మనల్ని లోను చేసేదిగా ఉంటున్నది. తరువాత మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ చాదస్తం వల్ల కలిగే నష్టము. చాదస్తము అంటే మొదట్లో నేను చెప్తూ వచ్చాను. గివింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్. అంటే చాలా విలువలేని వాటి కొరకై
అత్యధికమైనటువంటి సమయాన్ని వెచ్చించడమే చాదస్తం. పట్టుదలతో వాటి కొరకై పోరాడడమే చాదస్తం. కాబట్టి ఇప్పుడు జరిగే నష్టం ఏంటి అంటే, ఇలాగన ఈ యొక్క విలువలేని సామాన్యమైన విషయాలకు అత్యధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి వాటి కొరకు పట్టుదలతో ముందుకు పోవడం వలన మన యొక్క ప్రాముఖ్యమైన సమయమంతా వాటితోనే వ్యర్థమైపోతుంది. సో, వి లూజ్ ఆల్ అవర్ ప్రెషస్ టైమ్. మనకి ప్రాముఖ్యమైన విలువైన సమయము వ్యర్థమైన వాటి మీద మనం వెచ్చించిన వారంగా మనం ఉంటాం. ఆ కారణం చేత ఈ చాదస్తం అనేది విలువైన సమయాన్ని దొంగిలించేదిగా ఉంచున్నది. పౌలు చెప్తూ వచ్చినాడు ఎంతో స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. ఒక రకంగా చెప్పాలంటే ఈ చాదస్తము అనేది కలిగుండుట అజ్ఞాన స్థితి. కాబట్టి అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయమంతా వ్యర్థమైన వాటి మీద వెచ్చిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే జ్ఞానుల వల్లే మనం ఏం చేయాలంటే సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అలా చేయాలంటే ఈ చాదస్తం అనేది మనము లేని వారముగా ఉండాలి. కాబట్టి మన సమయాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ ఓవర్ పర్ఫెక్షనిజం అని కాబట్టి వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చించడం, ఈ యొక్క క్లీనింగ్‌లు లేకపోతే అంటే దానర్థం నేను క్లీన్‌గా ఉండొద్దని చెప్పట్లేదు. కానీ మనము సమయాన్ని దేనికెంత వెచ్చించాలో అనేది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి, కాబట్టి నేను పని చేసే చోట, నా ఇంట్లో, నా విషయాల్లో అన్నిట్లో నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి అనేటువంటి స్వభావము ఎన్నో సమయమంతటిని అది తినివేసేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి మన విలువైన సమయాన్ని చాదస్తము తినివేస్తుంది, దొంగిలిస్తుంది. తద్వారా విలువైన వాటికి సమయం మనం వెచ్చించడానికి మనకు సమయం ఉండదు. తర్వాత నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఈ విధంగా మనము వ్యర్థమైన వాటి మీద మనస్సుంచొచ్చు. సమయాన్ని వాటి మీద వెచ్చించొచ్చు. మనం ముందుకు వెళ్ళడం వలన కలుగుతున్న నష్టం ఏంటి అంటే వి ఆర్ ఆహ్, వి ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఆర్ వి ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రయారిటీ టు వెరీ అది ఇంపార్టెంట్ థింగ్స్. చాలా ప్రాముఖ్యమైన వాటి విషయంలో మనము వాటికి ప్రాముఖ్యత ఇయ్యలేకపోతున్నాం. వాటికి సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. వాటికి అటెన్షన్ మనము ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి చూడండి మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉండాలి అంటే, ఒక మీనింగ్ ఉండాలంటే మనము వి నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ వెరీ ప్రెషియస్ థింగ్స్. చాలా ప్రాముఖ్యమైన, విలువైన వాటి మీద మన యొక్క సమయాన్ని మనం వెచ్చించుకుంటూ వెళ్తే, మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఒక పరమార్థం అనేది ఉంటుంది. కాబట్టి సైతానుడికి బాగా తెలుసు. అందుకనే సైతానుడు ఎప్పుడు మనలో ఈ చాదస్తాన్ని కలిగించి వాడేం చేస్తుంటాడంటే, ఈ యొక్క వ్యర్థమైన వాటి మీద సమయమంతా మనల్ని వెచ్చించినట్లుగా చేసి, చివరికి అవసరమైన వాటి మీద సమయం వెచ్చించకుండా చేస్తాడు. అలాగన మనము వెనక తిరిగి చూసుకుంటే ఇన్ని దినాలు ఎంతో కష్టపడ్డాం, ఏమేమో చేశాం, ఎన్నో విధాలుగా మనం సీరియస్‌గున్నాం, అంటే పట్టుదలతో ఉన్నామంటే ఏం చేశామంటే ఏమీ ఉండదు. బికాజ్ వి హావ్ వేస్టెడ్ ఆల్ అవర్ టైమ్ ఆన్ ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్. వ్యర్థమైన ప్రాముఖ్యత లేని వాటి మీద సమయాన్నంతా వెచ్చించాం. కాబట్టి అలాగన మనము ప్రాముఖ్యమైన వాటికి సమయాన్ని వెచ్చించకపోవడం వలన మన జీవితాలకు అర్థం కూడా లేకుండా పోతుంది. కాబట్టి చాదస్తం అనేది ఇట్ మేక్స్ అస్ అంటే మీనింగ్‌లెస్ పీపుల్. అంటే అర్థం లేని వ్యక్తులుగా మార్చివేస్తుంది. కాబట్టి, కాబట్టి మనం ఎంతో దీని విషయంలో జాగ్రత్త పడాలి. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒకసారి మార్తా, మరియాలు ఇంటికి పిలిచారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంది. కాబట్టి అప్పుడు మార్త ప్రభువుకి ఎన్నో విధాలైన వంటలు చేయాలని ఆశపడుతూ వచ్చింది. మరియ మాత్రం ప్రభు దగ్గర పాదముల యొద్ద కూర్చొని బోధ వింటూ ఉన్నది. అప్పుడు మార్తాకి ఎంతో కోపమొచ్చేసింది. ఆమె ఆమె ఎంతో ఆమె హృదయంలో ఏదో ప్రభుకి ఏదేదో చేయాలని అనుకుంటుంది కానీ, అవి ప్రభు దృష్టిలో విలువలేనివిగా ఉంటున్నాయి. ఆయన బిర్యానీలతో తృప్తి పడేవాడు కాదు. ఆయన వంటలతో తృప్తి చెందేవాడు కాదు. ఎవరైతే ఆయన మాటలు విని, వాటిని అంగీకరించి, వాటికి విధేయత చూపి ఆయన వెంబడిస్తారో, వారి విషయంలో ఆయన ఎంతో సంతృప్తి చెందేవాడుగా ఉంటున్నాడు. అందుకని ప్రభు అన్నాడు, దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారము, నాకు పానీయం అని ఆయన అంటూ వచ్చినాడు. కాబట్టి కానీ మార్త అది గుర్తించలేదు. కాబట్టి వ్యర్థమైన వాటి కొరకు ఎంతో చాదస్తంతో ఆమె ప్రాకులాడడం మొదలుపెట్టింది. తద్వారా ఆమె విసుగు చెందింది. కోప్పడుతూ వచ్చింది. తద్వారా చివరికి ప్రభువు మీదనే నెపం వేపడం మొదలుపెట్టింది. సమాధాన పరిస్థితులను కలుగజేస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు అన్నాడు, "మార్తా, మార్తా నువ్వు అనేక విస్తారమైన పనుల వలన ఎంతగానో నువ్వు ప్రయాసపడుతున్నావు, ఒత్తిడి పొందుతున్నావు" అని ప్రభువని ఆమెను హెచ్చరిస్తూ వచ్చినారు. కాబట్టి మార్త ఇలాగన ప్రాముఖ్యమైన సంగతులను మీద సమయాన్ని వెచ్చించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆమెలో వ్యర్థమైన వాటికి అంటే ప్రాముఖ్యత లేని వాటికి విషయంలో ఎంతో ఆమె చాదస్తం కలిగినట్లుగా ముందుకు సాగుతూ వచ్చింది. కాబట్టి మనం గూడా ఎంతో జాగ్రత్తగుండాలి. అందుకనే చాలా సార్లు చాదస్తం కలిగిన విశ్వాసులు ఎలాగుంటున్నారంటే, వాక్యం చదవలేరు. ప్రార్థన చేయడానికి వారికి సమయం ఉండదు.
మందిరాలకు వెళ్ళడానికి సమయం ఉండదు. సువార్త ప్రకటించడానికి సమయం ఉండదు. ఇతరులను విశ్వాసులను ఫోన్‌లు చేసి వారిని అంటే ఆదరించి బలపరిచేవారుగా ఉండలేరు. కాబట్టి కారణం ఏంటి అంటే వారి సమయమంతా ఇలాగన వారి యొక్క చాదస్తమును బట్టి వ్యర్థమైన విలువలేని వాటిలో అది పోతా ఉంటుంది. అందుకని మిగతా వాటి విషయంలో వారికి సమయము దొరకడం లేదు. కాబట్టి మనం అందువల్లనే మన జీవితాలు మీనింగ్‌లెస్‌గా అయిపోతుంటున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. ఐదవదిగా మనము ఈ చాదస్తం వల్ల కలిగే మరొక నష్టం ఏంటి అంటే, మనము ఈ చాదస్తము మన యొక్క గురి, గమ్యాలు మనకు చేరకుండా అది మనల్ని అడ్డుపడేదిగా ఉంటుంది. ఇట్ డిస్ట్రాక్ట్స్ అస్ ఫ్రమ్ అవర్ గోల్స్. మనము గురి, గమ్యం కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలకు అర్థం ఉంటుంది. అలా కాకుండా మనము తెరచాపల వలె మన జీవితం ఉంటే దానివల్ల ఏమాత్రం లాభం ఉండదు. గాలి ఎటు కొడితే అటు పోతూ ఉంటే ప్రతి దినము మన జీవితంలో వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి అందుకనే మనకు గురి, గమ్యం అనేది కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకనే పౌలన్నాడు ఫిలిప్పీ 4:13లో ఆ యొక్క గొప్ప బహుమానం కొరకై నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. తన జీవితంలో ఒక గురి ఉంది. గమ్యం అది. దాని కొరకై ఆయన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. దాని కొరకై ఆయన ప్రయాసపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా చాదస్తం అంటే ఏమవుతుందంటే మన గురి, గమ్యం అంతా మారిపోతుంది. వ్యర్థమైన సంగతులే మనకు గురైపోతాయి. అవే గమ్యం అయితాయి. అవే గోల్స్ అయిపోతాయి. వాటిలోనే మనము పడి వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. తద్వారా గొప్ప గురి, గమ్యం అనేది మనం చేరుకోలేము. మనకు బహుమానం అనేది కూడా దొరకదు. కాబట్టి లోక సంగతుల్లో మనం ఎంత పర్ఫెక్షన్ మనం పొందినా, ప్రభు ఎదుట నిలబడినప్పుడు దానివల్ల ఏ మాత్రం లాభం ఉండదు. దేవుని చిత్త ప్రకారము జరిగించిన వాడే దేవుని ఎదుట నుంచి గొప్ప బహుమానం పొందేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్త పడాలి. చాదస్తం అనేది మన యొక్క గోల్స్‌ను అది చేరుకోనివ్వదు. తర్వాత ఆరోదిగా మనం గమనించినట్లయితే, ఈ చాదస్తం వల్ల కలిగే మరి యొక్క భయంకరమైన ఆత్మీయ నష్టం ఏంటి అంటే, చాదస్తం ఎవరిలో అయితే ఉంటుందో వారు సాక్ష్యాన్ని కోల్పోయేవారుగా ఉంటారు. సాక్ష్యం అనేది ఎంతో విలువైనది. కాబట్టి అందుకనే పౌలు గూడా తిమోతికి రాస్తూ 2 తిమోతి 4లో ఎంతో స్పష్టంగా తిమోతికి ఒక హెచ్చరిక ఆయన చేసిన వాడుగా ఉంచున్నాడు. ఏమన్నాడు అంటే, మొదటి తిమోతి 4, 11, 12లో పౌలు ఇలాగంటున్నాడు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకనియకము గాని, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. కాబట్టి అంటే పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, ఎవరు కూడా నిన్ను తృణీకరించనీయకుండా చూడు. నీ మాటలు బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి ఎవరు గూడా నిన్ను డిస్మైజ్ చేయకూడదు. నిన్ను తృణీకరించకూడదు. నీ మీద వేలెత్తి చూపించకూడదు. అలాగ నువ్వు జీవించు. ఒక మాదిరి కలిగిన వాడవుగా ఉండు. ఇతరులు నీ మాదిరిని వెంబడించే వాడవుగా నువ్వు జీవించు అన్నాడు. కాబట్టి సాక్ష్యం అనేది ఎంతో విలువైనది. ఒక్కసారి మన సాక్ష్యం మనం కోల్పోతే, తిరిగి సాక్ష్యం పొందడం అనేది చాలా కష్టం. అదెంతో అంటే వెల చెల్లించవలసినదిగా ఉంటుంది. కాబట్టి మనం ఎంతో ఈ విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ చాదస్తం ఏం చేస్తుందంటే మనము సాక్ష్యం లేని వారినిగా చేస్తుంది. అందుకని చాలా చాదస్తం ఉన్న వాళ్ళ గురించి మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి రకరకాలుగా ప్రజలు వేలెత్తి చూపిస్తా ఉంటారు. వారి యొక్క దుర్మార్గమని, వారు దుర్మార్గులని రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి మనము సాక్ష్యం అనేది కోల్పోయే వారముగా మనం ఉంటాం. మన ప్రభువు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరిని మన కొరకే ఉంచినాడు. మనల్ని కూడా మాదిరిగా ఉండమని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము చాదస్తం కలిగి ఉంటే సాక్ష్యాన్ని కోల్పోతాం. సమాధానం ఉండదు. విధమైన వాటి కొరకు ప్రాకులాట ఉంటుంది. ఎంతో మనలో మూర్ఖత్వము, మొండితనం అనేది ఉంటుంది. పట్టుదల అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. సాక్ష్యాన్ని కోల్పోతే మనము ప్రభు కొరకై సాక్షులుగా ఉండలేము. సువార్త ప్రకటించలేము. ప్రభు దగ్గరికి ఇతరులను ఆకర్షించలేము. కాబట్టి మన యొక్క సాక్షి జీవితం పాడైపోతే ఎంతో నష్టం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఈ చాదస్తం వల్ల మనుషులు అంటే వాళ్ళ చాదస్తాన్ని బట్టి మాట్లాడతారు, విసుగుపడిపోతారు. రకరకాలుగా వారు వారి ఈ యొక్క ప్రవర్తిస్తా ఉంటారు. దాన్ని బట్టి వారి సాక్ష్యం అనేది సొసైటీలో పాడైపోయేదిగా ఉంటుంది. అందుకనే మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆరవదిగా మన చాదస్తం అనేది ఈ సాక్ష్యాన్ని పాడు చేసేదిగా ఉంటున్నది. చివరిగా ఏడోదిగా ఈ చాదస్తం అనేది కలిగించే మనకు నష్టం ఏంటి అంటే, చాలా కుటుంబాలలో బిడ్డలు, చిన్న పిల్లలు, వారి కుమారులు, కుమార్తెలు ఎన్నో విధాలైన మానసిక క్షోభకు గురవుతున్నారు. కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క చాదస్తం. తల్లిదండ్రుల చాదస్తును బట్టి తల్లిదండ్రుల మధ్యలో సంబంధం అనేది సరిగా ఉండకుండా పోతున్నదిగా ఉంటున్నది. ఈ దినాల్లో చిన్న ఆహ్, పిల్లలు ఎన్నో విధాలైనటువంటి ప్రెషర్స్ గుండా వారు వెళ్తున్నారు. స్టడీస్ ప్రెషర్ అని, ఎగ్జామ్స్ ప్రెషర్ అని, పియర్ ప్రెషర్ అని రకరకాలైనటువంటి వాటి ప్రెషర్స్‌లో వారు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఇల్లు ఎలాగుండాలి అంటే, ఒక మంచి విశ్రాంతినిచ్చే స్థలంగా ఉండాలి. ఒక ఆదరణకరమైన స్థలంగా ఉండాలి.
ఒక విధమైన వారిని ఉత్తేజపరిచే స్థలంగా ఉండాలి. కానీ తల్లిదండ్రులకు చాదస్తాన్ని బట్టి ఇల్లేమైపోతున్నాయంటే, ఒక జైల్లాగా అయిపోతుంది. వారికింకా అధికమైనటువంటి ఒత్తిడిని కలిగించే స్థలాలుగా మారిపోతూ ఉంటున్నాయి. అందుకని చాలామంది చిన్న బిడ్డలు రకరకాల మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నారు. రోగాలకు గురవుతుంటున్నారు. చాలామంది చిన్న బిడ్డలు ఇప్పుడే ఈ యొక్క హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల డయాబెటిస్ ప్రాబ్లమ్స్ ఇలాగ ఎన్నో కలుగుతున్నాయి. చాలామంది చిన్న బిడ్డలు కొన్ని చోట్ల సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాదస్తం అనేది ప్రవేశిస్తే కుటుంబం అనేది చిన్నభిన్నమైపోతుంది. చాలామంది అందుకనే పిల్లలు ఇళ్ళకి రావడానికి కూడా ఇష్టపడరు. వారి యొక్క సమస్యలు తల్లిదండ్రులతో చెప్పుకోనరు. వారి సమస్యలను, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ స్నేహితులతో పంచుకొని వారితో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇంకా వారు మోసంలలో చిక్కుపడిపోతూ ఉంటారు. కాబట్టి నిజంగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క చాదస్తం అనేది ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో శత్రుత్వాన్ని కలిగజేసేదిగా ఉంటుంది. మాటలుండవు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనము ఉండవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి చాదస్తం అనేది ఈ విధంగా అనేక విధాలైన నష్టాలనది కలిగించేదిగా, దుష్పరిణామాలు కలిగించేదిగా ఉంటున్నది. కాబట్టి మనము ఈ యొక్క దుష్పరిణామాలను గుర్తించి మనము ఈ చాదస్తము అనేటువంటి ఈ యొక్క చెడు స్వభావం నుంచి మనం బయటికి రావాల్సిన వారముగా మనము ఉంచున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియమైన స్నేహితుడా, స్నేహితుడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చాదస్తం అనేది ఎంతో నష్టకరం. అది ఎంతో దుష్పరిణామాలు కలుగజేస్తుంది గనక, ఈ స్వభావం మనం ఎవరైనా కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, దాని నుంచి బయటికి రావడానికి మనం తీర్మానించుకుందాం. ఏ విధంగా మనం బయటికి రాగలం? మనము మరలా దాని గురించి చాదస్తం ఎలా జయించగలం? చాదస్తం మనలో లేకుండా ఎలాగ జీవించగలం? అనేది మనము వచ్చే పాఠంలో నేర్చుకోవడానికి మనం ముందుకు సాగుదాం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువు మీకు సహాయపడి, మీ యొక్క జీవితంలో సంతోషభరితమైనవిగా, ఆనందకరమైనవిగా, సమాధానకరమైనవిగా, మీ కుటుంబాలను సంతోషకరమైనవిగా చేయను గాక. రైతులు